మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు చనిపోయి 35 సంవత్సరాలు దాటింది. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. 1991లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కువైటు ఇరాక్ మధ్యలో యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఇరాక్లో ఇరాన్కి వెళ్ళి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అక్కడే ఉండి ప్రపంచ అధినేతలందరితో మాట్లాడి ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ధీరశాలి, మహోన్నతుడు. ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ ముందు 3 విషయాలు మాట్లాడాలని రావడం జరుగుతూ ఉంది తిరుపతి ప్రెస్ క్లబ్కి. ముఖ్యంగా క్యాంప్ బెల్ అనేది అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి గొప్ప ప్రదేశం. అందులో 4,000 మంది ఆదివాసీలు ఉన్నారు, జీవితాలు గడుపుతున్నారు. దాదాపు 10 లక్షల చెట్లు 300 నుంచి 400 సంవత్సరాల చెట్లుంటే అవి కొట్టేస్తున్నారు. ఈరోజు ఎవరు కొడుతున్నారు? ఈ దేశ ప్రధానమంత్రి మిత్రుడు అదానీ గారు. ఎందుకు కొడుతున్నాడు అదానీ? అక్కడ ఆ క్యాంప్ బెల్లో ఒక దేశాన్ని సృష్టించుకోవాలన్న దురుద్దేశంతో మొదలుపెట్టాడు క్యాంప్ బెల్లో. మరి ఆయన ఏ రాజ్యాంగాన్ని రాసుకుంటాడో తెలియదు. భారతదేశ ప్రధానమంత్రికి చదువు సంధ్య లేదు. మీ అందరికీ తెలియదు చాలా విషయాలు, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. భారత రాజ్యాంగం అంటే కూడా తెలియదు భారతదేశ ప్రధానమంత్రి మరి మోడీ గారికి. పివి నరసింహారావు గారు లాగా, మన్మోహన్ సింగ్ గారు లాగా విద్యావేత్త కాదు ఆయన. తెలుసో తెలియకో అదానీ గారికి ఫుల్ పర్మిషన్లు ఇచ్చాడు. 40,000 విల్లాలు అంటే గొప్ప గొప్ప భవంతులు కడుతున్నాడు ఆ క్యాంప్ బెల్లో. ఆ క్యాంప్ బెల్ విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు. మరి లక్షల ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. ఆ లక్షల ఎకరాల భూముల్లో ఉన్నటువంటి మరి అక్కడ నిరుపేద గిరిజనులు తరివేస్తూ అక్కడనే ఆయన గొప్ప దేశాన్ని కట్టాలన్న దురుద్దేశంతో ఉన్నారు. మరి ఇది ప్రమాదకరం. భారతదేశాన్ని ఈ విధంగా వాడుకుంటూ, భారతదేశ ప్రధానమంత్రి బలహీనతలను ఇలా వాడుకుంటూ ఒక గొప్ప కోటీశ్వరుడు దేశ ప్రయోజనాలను నష్టపెడుతూ వేరే భారత రాజ్యాంగం కొరకు, వేరే దేశం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్యాంప్ బెల్ని శ్రీలంక లాగా తయారు చేసుకోవాలన్న దురుద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన రాసుకోబోయే రాజ్యాంగం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేశ ప్రధానమంత్రికి 140 కోట్ల మంది ప్రజలకు తెలియదు. దీన్ని నేను ఖండిస్తున్నాను, అదానీ వైఖరిని, ప్రధానమంత్రి వైఖరిని. మీరిద్దరూ స్నేహితులుగా ఉండండి, ఎన్నైనా చేసుకోండి.